महबूबनगर रूरल पुलिस ने सरखे की मुख्तलिफ वारदातों में मुलविस 4 अफराद पर मुश्तमिल बैन रियासती सारिकों की टोली को गिरफ्तार कर लिया। ये टोली जो सिलसिलेवार चेन स्नैचिंग और बाइक चोरी की वारदातें अंजाम दे रही थी। तफसीलात के मुताबिक रियासत कर्नाटक के गरमेटका से ताल्लुक रखने वाले नरेश महेश ओपन्ना श्रीनिवास नामी नौजवान जो महबूबनगर शहर के वीरान इलाकों में खवातीन को निशाना बनाते हुए उनके गले से तिलाई जेवरात का सरखा कर लिया करते थे। पुलिस ने शक की बुनियाद पर नरेश और सुरेश को हिरासत में लेकर पूछगछ की, जिस पर उन्होंने इकबाल जुर्म कर लिया। जिला एसपी वेंकटेश्वर ने बताया कि शहर के मुख्तलिफ हिस्सों में 4 चेन स्नैचिंग की वारदातें की गई थी और उन्होंने कर्नाटक और महबूबनगर इलाकों में 8 बाइक चोरी करने का भी एतराफ करते हुए उनके पास से जेवरात और 4 बाइक को जब्त कर लिया और उन्हें रिमांड पर भेज दिया गया। इस मौके पर जिला एसपी चोरों को पकड़ने में महारत दिखाने वाले पुलिस एहलकारों को सराहते हुए उन्हें इनाम का ऐलान किया। ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మహబూబ్ నగర్ పోలీసులు మా డిఎస్పీ గారికి, రూరల్ సిఐకి, అదేవిధంగా రూరల్ ఎస్ఐకి, టూ టౌన్ సిఐకి, బూత్పూర్ ఎస్ఐకి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ఇది చైన్ స్నాచింగ్ అండ్ బైక్ థెఫ్ట్ అఫెన్సెస్ అన్నట్టు. గత కొంతకాలంగా మహబూబ్ నగర్లో చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి, అదేవిధంగా బైకు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అయితే 9వ తారీఖు నాడు అంటే వడేర బస్తీ ప్రాంతంలో ఒక ఆశా వర్కర్ ఆమె విధుల్ని ముగించుకొని ఇంటికి వెళ్తుంటే ఒక చైన్ స్నాచరు ఒక 2 వ్యక్తులతోని వచ్చి ఆమె పుస్తెల్తాన్ని దొంగిలించడం జరుగుతుంది. వెంటనే అక్కడి వాళ్ళు 100 డయల్కు ఫోన్ చేశారు. అదేవిధంగా అక్కడున్న లోకల్ పీపుల్ అలర్ట్ అయ్యి వెంబడించడం వల్ల వాళ్ళ బైక్ ఆడ వదిలిపెట్టి పారిపోవడం జరుగుతుంది. ఆ వదిలిపెట్టిన బైకుని ఆధారంగా చేసుకొని ఆ ప్రాంతం వాళ్ళు గుర్మిట్కాల్ ప్రాంతంలో ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఒక పార్టీని గుర్మిట్కాల్కు కూడా పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అఫెన్స్ జరిగిన ప్రాంతంలో